నోరు తెరిస్తే చెల్లి చెల్లి చెల్లి. ఏ నీ చెల్లి నా జ్ఞాపకాల్లో చెరిగిపోయిందనుకున్నావా? దానిపైన నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? అది నేను కన్న తర్వాతే నీకు చెల్లయిందిరా. ఈ చేతుల్లో పల్లారు ముద్దుగా పెంచుకున్నాను, గుండెల్లో దాచుకున్నాను. కానీ పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. అయినా కూడా ఇంకా బతికే ఉన్నానంటే దానికి కారణమేంటో తెలుసా? అది ఏదో ఒక రోజు తిరిగి రాకపోతుందా అన్న ఆశ. ఆ నమ్మకంతోనే బతుకుతున్నా. అయినా నా కూతురికి ఆ కళ్యాణి చెల్లెలికి పోలికేంట్రా? ఇంకెప్పుడు నీ చెల్లెల్ని బయటి వాళ్లతో పోల్చి నన్ను బాధ పెట్టకో. నాన్నా, అన్నయ్య ఎంత పిసనారువాడైనా ఆడపిల్లల విషయంలో మాత్రం సొంత అన్నయ్యలాగే ఫీల్ అవుతాడు. వాడిలో మానవత్వం ఇంకా బతికే ఉంది. నిన్ను అసలు నీకు బుద్ధుందా? డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలుసు కూడా బండెందుకు నడిపా? ఆ బేబమ్మ అల్లుణ్ణి గుద్ది 2000 రూపాయలు నష్టం చేశావు. ఇప్పుడు అది వెళ్ళి ఆ బేబమ్మ ఇంట్లో 3 రోజులు పనిచేయాలంటే ఆ బేబమ్మ ఎన్ని రకాలుగా టార్చర్ పెడుతుందోనని భయంగా ఉంది. అమ్మా, అనుకోకుండా జరిగిన దానికి అది మాత్రం ఏం చేస్తుందమ్మా? అయినా ఆ బేబమ్మ నా మీద పగ సాధించలేక చెల్లెల్ని అడ్డు పెట్టుకొని నన్ను టార్చర్ చేయాలని ఇలా ఇరికించింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పటికీ చాలా లేట్ అయింది. పద భోంచేద్దాం. వీటికేం తక్కువ లేదు. ఎందుకు పూరి ఏడుస్తున్నావు? సారీ అక్క, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల నువ్వు ఆ బేబమ్మ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. సారీ అక్క. ఆ బేబమ్మ కావాలనే ఇదంతా చేస్తుందని నాకు తెలుసు. నువ్వు ఇదంతా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదక్క, మీరు తినండి. పూరి, ఇదిగో అన్నం తెచ్చాను, తిను. నాకొద్దక్క. తిను. నాకొద్దు. నువ్వు తినలేదంటే నేను తినను చూడు. అక్క తిను. నీకసలు కోపమే తెలీదా అక్క? మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు. ఐ లవ్ యూ అక్క. సరే, జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా తిను. తిను. హ్యాపీ బర్త్డే.
అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు, కేక్ కట్ చేద్దాం. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా.